అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో చూస్తున్నారా, ఇదే నా మందుల షాప్, నా మెడికల్ షాప్. అదేనండి మన డాక్టర్ మధుబాబు గారు చెప్పినటువంటి వంటింట్లో ఉంచుకోవాల్సినటువంటివి, సర్వరోగాలు పోగొట్టుకునేటువంటివి, మనకి ఉన్న రోగాలు పోగొట్టుకొని రోగాలు రాకుండా ఉండడం కోసం ఆయన చెప్పిన చిట్కాల్లో ఇదిగో చూసారండి. బీపీ నాకు చాలా హై బీపీ ఉండేదండి. హై బీపీ వల్ల ఆ మాత్రలు వాడడం వల్ల, ట్యాబ్లెట్స్ వల్ల నాకు సైడ్ ఎఫెక్ట్లు వచ్చేసాయి. దానివల్ల ఏమైందంటే బ్రెయిన్లో క్లాట్స్ వచ్చేసాయి, హార్ట్లో కూడా రక్తం చిక్కబడిపోయి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేదని అన్నారు డాక్టర్స్. బ్లాక్స్ వస్తున్నాయి, చేయాలన్నారు. తీరా వెళ్ళినప్పటికీ వాళ్ళు ఎంజియోగ్రామ్కి తీసుకెళ్ళినప్పటికీ నాకు 500 షుగర్ ఉండను. వాళ్ళు ఆ పరిస్థితిలో చేయవద్దు, తగ్గించుకొని రండి అని చెప్పి పంపించేశారు. అప్పుడు మా అబ్బాయి చెప్పినట్లుగా నేను మధుబాబు గారి వీడియోస్ నాకు ఒకటి ఫార్వర్డ్ చేశాడు అబ్బాయి. అసలు ఏంటో చూద్దామని చెప్పి చూశానండి. చూడగానే ఎవరికి నమ్మకం కలగదు కదండి. ఎవరో చెప్తూ ఉంటారులే, ఏం వింటాంలే, ఎన్ని వాడతాంలే అని ఒక విరక్తి కలుగుతుంది కదండి. కానీ ఆయనవి చాలా ఇంప్రెస్ అనిపించాయండి. అయితే అవి వాడిన నేను అక్కడికి ఆశ్రమానికి వెళ్ళాను. ఆయన నమ్మకం కుదిరిన తర్వాత నాకు ముందు బెనిఫిట్, రోగం తగ్గుదల కనిపించిన తర్వాతే వెళ్ళానండి. ముందు గుండా నేను వెళ్ళిపోలేదు. ఎందుకంటే నేను కూడా ముందు నమ్మాలి ఏనంటే ఆయన వీడియోస్ ఫాలో అయిన తర్వాత ఏమైనా గుణం కనిపిస్తేనే వెళతాను నేను అనుకున్నాను. చాలా రోగాలతో ఫైట్ చేశాను నేను. ఒకసారిగా ఆయన రిజల్ట్ కనబడినప్పటికీ వెళ్ళానండి. ఇదిగో చూస్తున్నారా, ఇది అఖండ వెల్లుల్లి అండి. ఈ అఖండ వెల్లుల్లి నాకైతే పొద్దున్న, మధ్యాహ్నము, రాత్రి ఒక్కొక్కటి చొప్పున 3 తీసుకోమని చెప్పారు నాకున్న బీపీకి. అది డైలీ నేను పొద్దున్న ఒకటి, రాత్రి ఒకటి తీసుకుంటున్నాను. బట్ నాకు ఎప్పుడు కూడా నార్మల్గానే ఉంటుందండి అఖండ వెల్లుల్లి తీసుకున్న తర్వాత అఖండ వెల్లుల్లి దొరకలేదనుకోండి, ఇంకా మధుబాబు గారు ఏం చెప్పారంటే, ఇంకో గసగసాలు, ఈ పంప్కిన్ సీడ్స్, ఇవి కూడా ఈ 2 కలిపేసి పౌడర్ చేసేసి ఈక్వల్ రేషియోలో అది కూడా మనం వాటర్లో కలుపుకొని 1 స్పూన్ పౌడర్ తినేస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది అని చెప్పారండి. అయితే నేను అఖండ వెల్లుల్లి వాడడంతోనే నాకు సరిపోతుంది. నాకు అక్కడ ఆశ్రమం ఉండే మధుబాబు గారు వాళ్ళ దీంట్లో ఫోన్ చేస్తేనే నాకు పంపించారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా. నేను అక్కడి నుండే తెచ్చుకున్నాను. అవి మనకు ఆన్లైన్లో వచ్చేస్తాయి. పెట్టాను, ఒడిశా నుండి పెడితే నాకు 5 డేస్లో వచ్చేసాయండి. ఇది వాడితే నాకు షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఇగో ఈ గుమ్మడి పప్పు, పంప్కిన్ సీడ్స్, గసగసాలు కూడా మంచి ఔషధం అని చెప్పారు. అది కూడా నేను పెట్టుకున్నాను వేపేసి. తర్వాత ఇంకా బీపీ కంట్రోల్కి అయింది కదా. తర్వాత ఇంకా నేను ఏం చేస్తున్నానంటే, తెల్లవారు లేవగానే అసలు ముందు లివర్ ఫంక్షనింగ్ బాగుంటాయి కదా, ప్యాంక్రియాస్ అవి బాగా పనిచేస్తాయి కాబట్టి లివర్ బాగుండాలి అని, 1000 రోగాలు రాకుండా ఉండాలని చెప్పేసి తెల్లవారు లేవగానే నేను ముందు ఎంత నీరు తీసుకోగలిగితే అంత మంచి నీరు రాగి బిందెలో పెట్టుకొని తీసుకుంటున్నానండి. తీసుకొని తర్వాత ఇగో సోడా అండి, వంట సోడా. ఈ వంట సోడా 1 గ్లాసుడు వాటర్లో 1 టీ స్పూన్ వేస్తున్నానండి. బాగా ఆఫ్ అవుతుంది మరిగిన తర్వాత.
దాన్ని నిమ్మకాయ ఒక 4 చుక్కలు వేసుకొని తాగేస్తున్నా. నాకుతో పాటు మా వారికి కూడా ఇస్తున్నా. వెంటనే అది ఒక డీటాక్సేషన్లా చక్కగా జీర్ణం అయిపోతుంది. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ, గ్యాస్ట్రిక్ అన్ని ప్రాబ్లంలు కూడా క్లియర్ అవుతాయి అన్నారు. ఎందుకంటే నేను లేవగానే ముందు మా వారు నాకు ప్యాంటాప్ వేయించేసేవారండి. అది లైఫ్ లాంగ్ ఒక ఇంచుమించు నేను ఒక 10 years నుండి వేసుకుంటున్నాను. దానివల్ల నాకు చాలా ఇబ్బందులు అనిపించాయి. సో అది ఇప్పుడు మానేశానండి. ఇంచుమించు ఇప్పుడు మే నెలలో వెళ్ళాను నేను. జూన్, జూలై, ఆగస్ట్ 3 months అవుతుందండి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఏ మెడిసిన్ కూడా వాడట్లేదు. నమ్ముతారా? 500 షుగర్, నేను ఇన్సులిన్ ప్లస్ టాబ్లెట్స్ వేసుకునేదాన్ని. అయితే ఇప్పుడు కొంచెం మధుబాబు గారు చూసుకొని, క్రానిక్ కదా నాది, కాబట్టి కొంచెం ఇన్సులిన్ వేసుకుంటూ ఇవి వాడని చెప్పారు. ఇన్సులిన్ లైట్గా తీసుకుంటూ వాడుతున్నాను. అయితే షుగర్ కంట్రోల్కి నేనేం చేశాను అంటే, బీపీకి అఖండ వెల్లుల్లి వేసుకున్నాను. ప్యాంక్రియాస్ అవి బాగా పనిచేయడానికి, బీపీ షుగర్ కంట్రోల్ ఉండడానికి, అన్ని బాడీలో ఉండే వాత పిత్త కఫ దోషాలు పోవడానికి కానీ ఇది తీసుకున్నాను కదా. తర్వాత నేను బ్లాక్ జీరా కషాయం అన్నమాట తీసుకున్నా. బ్లాక్ జీరా కషాయాన్ని తయారు చేసుకొని అది పౌడర్ కొట్టి మార్నింగ్ ఈ సోడా గుండ తాగేసిన తర్వాత ఆ బ్లాక్ జీరాని నేను చక్కగా మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నాను. అది కూడా ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. 1 గ్లాసుడు వాటర్లో చేసుకున్నాను. అది బాగా షుగర్ని, బీపీని కూడా కంట్రోల్ పెడుతుంది. నాట్ ఓన్లీ షుగర్, బీపీ అండి, ఎన్నో రకాల రోగాలు, వందల రోగాలు రాకుండా చేస్తుంది. బాడీలో ఉండే బయటికి పంపిస్తుంది. కాఫీ, టీలు మానేసి అవి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. సో కాఫీ మానేశాను. ఇదివరకు లేవగానే కాఫీ అనేదాన్ని. ఇప్పుడు కాఫీ కన్నా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అది తీసుకోవడం జరిగిందండి. తర్వాత మధ్యాహ్నం పూట ఇదిగోండి గ్రీన్ టీ తీసుకుంటున్నాను. తర్వాత బాడీ వెయిట్ లాస్, కాళ్ళ మీద పడి కాళ్ళు బాగా పెయిన్ పెడుతున్నాయి కదా అని చెప్పి నేను డాక్టర్ గారు చెప్పారు, బార్లీ కొంచెం పౌడర్ అయినా తీసుకోవచ్చు, బార్లీ గింజలైనా తీసుకోవచ్చు. ఇది నేను తెచ్చుకొని ఈ బార్లీ పౌడరు ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటూ ఒక 6 గ్లాసులు అనమాట చేసుకుంటున్నాను. అదేంటంటే గంటకి ఒక 1/2 కప్ చొప్పున తీసుకుంటున్నాను. అంటే ఎక్కువ తీసుకుంటే యూరినల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కదా, వర్కింగ్ ఉమెన్స్ కదా, కొంచెం ప్రాబ్లం అయితే ఇబ్బంది అని చెప్పేసి ఒక బాటిల్లో తీసుకొని వెళ్ళి 1/2 కప్ చొప్పున తీసుకుంటున్నానండి. దానివల్ల వెయిట్ లాసే కాకుండా షుగర్, బీపీ కంట్రోల్ అవ్వడమే కాకుండా 1000 సమస్యలు రాకుండా ఉంటాయని చెప్పి డాక్టర్ గారు చెప్పడంతో అది కూడా ఫాలో అవుతున్నాను. ఇలా చేయడం తర్వాత ఇంకా ఏంటంటే షుగర్, బీపీ కంట్రోలే కాకుండా ప్యాంక్రియాస్ బాగా పనిచేయడానికి, ఈ నొప్పులు అవి తగ్గడానికి కోసం అని చెప్పేసి నా వెజిటబుల్ జ్యూస్ తీసుకోమన్నారు కదా, ఇలా యాష్ గార్డ్ నేను ఉంచుకొని అవి రోజుకి 1 గ్లాసుడు యాష్ గార్డ్ జ్యూస్ తీసుకోవడం జరుగుతుందండి. అదైన తర్వాత 10 గంటలకి ఎట్లా కొంచెం గంటకి బార్లీ తాగుతున్నాను, అది లిక్విడ్. మరి ఇంకా ఆకలి అనిపించట్లేదు. మధ్యాహ్నం మిల్లెట్స్ చేసుకొని తింటున్నాను. ఓ రసం, ఒక కర్రీ పెట్టుకొని, కొంచెం కర్రీ ఎక్కువ, మిల్లెట్ తక్కువ, 1/2 కప్ ఇది పెట్టుకొని, ఫుల్ కప్ అది పెట్టుకొని తినేస్తున్నానండి. రాత్రి ఆకలి అని అనిపిస్తే ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. లేదు అంటే ఏదో జొన్న పిండి దోశ, రాగి పిండి దోశ ఇట్లాంటివి, ఏదో ఇడ్లీ కొర్రలతో నూక పెట్టుకొని అవి కానీ దోశలు కానీ పోసుకొని 7 లోపల తినేస్తున్నానండి. దానివల్ల వెయిట్ లాస్ కూడా అయ్యాను. అండ్ షుగర్, బీపీ కూడా మెడిసిన్స్ అన్నీ ఆపేశాను కదా, అన్నీ కంట్రోల్లో ఉంటున్నాయి. నేనే కాదండి,
నా హస్బెండ్ కూడా ఆపేశారు. ఆయనకి కూడా నార్మల్గా ఉన్నారు. అంతా ఆరోగ్యంగా బాగున్నామండి. తర్వాత 15 days కాదు 1 month అయింది. 1 month తర్వాత ఈ మధ్య ప్రోగ్రామ్స్కి ఎక్కడికో వెళ్ళామండి, ఫంక్షన్కి. అక్కడ అన్నీ టెంప్ట్ అయ్యి వాళ్ళతో పాటు తినాల్సి వచ్చింది. తిన్నాను కదా అని చెప్పేసి ఇంటికి వచ్చి ఇదిగోనండి అక్కడ ఇచ్చారు ఆముదము. ఈ ఆముదం ప్యూర్ ఆముదము. ఇవి 2 స్పూన్లు ఆముదం తీసుకొని 1 స్పూన్ హనీ కలుపుకొని ఒక సండే రోజు తీసేసుకుంటే బాడీ అంతా డీటాక్సేషన్ అయిపోయి మనం తీసుకునేటువంటి చెడు ప్రభావం అంతా కూడా పోయి మళ్ళా కూడా బాడీలోని కొత్తగా మళ్ళీ మనం అన్నీ కూడా తయారు చేసుకోవటానికి పొట్టకి మన అవకాశం ఇచ్చేవాళ్ళం అవుతాము. అందువల్ల నిన్న సండే డిటాక్సేషన్ అయింది చేసుకొని నిన్నంతా లిక్విడ్ ఫాస్టింగ్ మీద ఉన్నాను. ఇవాళ మళ్ళీ కూడా ఫుడ్ అది తీసుకోవడం జరిగిందండి. తర్వాత మా కాళ్ళ నొప్పుల్లో చెప్పాను కదా, ఒకసారి మంటలు ఉన్నప్పుడు ఇదిగోనండి ఆవు నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నదే. ఇది కూడా అప్లై చేసేసి నిప్పుల మీద దాని మీద ఆ పొగ వేసుకొని ఆ వాము ఆ పొగ అది వేసుకొని అప్లై చేశాను. అది కూడా బాగానే తగ్గిందండి. ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి మందుల జోలికి వెళ్లకుండా ఆరోగ్యాన్ని ఈ రకంగా చేసుకుంటే మీకు కూడా బాగుంటుందని ఉద్దేశంతో నేను పాటించాను. నాకు బాగుంది. షుగర్, బీపీ, నొప్పులు అన్ని కంట్రోల్లో ఉన్నాయి. అంచేత నేను మీకు చెప్తున్నా. అయితే నేను నిద్రపోయి 3 సంవత్సరాలు అయింది కదా. నిద్ర మాత్రం 6 గంటలకు వేసుకుంటే రాత్రి 10 గంటలకు పడుకునేదాన్ని అండి. అయితే రోజంతా మత్తుగా రౌజీగా ఉండేది, యాక్టివ్నెస్ ఉండేది కాదు. మధుబాబు గారు చెప్పారు, బకెట్లోని వేడివేడి నీళ్లు పాదాలు ఫుట్ బాత్ చేయించేసి తల మీద నాప్కిన్తో చక్కగా బుర్ర మీద తడి క్లాత్ పెట్టుకుని ఉంటే ఒక 5 minutesలోనే చాలా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా కావాలేనంటే వేడివేడి నీళ్ళు కూడా స్నానం చేస్తే బాగా నిద్ర వస్తుందని చెప్పారు. నేనైతే కాళ్ళు ఫుట్ బాత్ చేసి అది పెడుతున్నానండి. దానివల్ల నేను హాయిగా నిద్రపోతున్నాను. ఇప్పుడు నిద్ర మాత్రలతో పని లేకుండా పోయింది. ఇంతటి గొప్ప అవకాశం ఏ డబ్బులు తీసుకోకుండా తన దగ్గరికి రమ్మని చెప్పకుండా మీరు ఇంట్లోనే ఉండి చక్కగా మీరు ఇవన్నీ ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉండండి అని చెప్పినటువంటి ఒక మానవతావాది, ఒక దైవం. ఇవాళ రేపు కార్పొరేట్ స్టైల్లో చూస్తే వేలకు వేలు వసూలు చేస్తున్న డాక్టర్స్ దగ్గర. ఇదివరకు నాకు 15,000 రూపాయలు మెడిసిన్ అయ్యాయి. నెల చెకప్లు చేసేసేవారు వాళ్ళ బాడీలో అన్నీ. ఆ టెస్టులు ఇంకో 10,000 తీసుకునేవారు. ఈ మెడిసిన్స్ 15,000, 25,000 ఎవరు తిన్నట్టు అన్నట్లుగా బాధపడేదాన్నండి. ఇప్పుడు నాకు ఒక 500 రూపాయలతో నెలంతా ఇవన్నీ వచ్చేస్తున్నాయి. చాలా హ్యాపీ. ఆ డబ్బులతో ఎంతమంది అనాథ పిల్లలు నా దగ్గర ఉన్నారో వాళ్ళు కావాల్సినటువంటివన్నీ కొనిపెడుతూ ఉన్నాను. చాలా హ్యాపీగా వాళ్ళకి నేను ఇవ్వడం, సేవింగ్ కూడా జరుగుతుంది. ఆరోగ్యం, బాడీ కూడా చాలా తేలిగ్గా ఉందన్నమాట. కాబట్టి ఇది మంచి విషయాలు మీతో షేర్ చేసుకొని మధుబాబు గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి నేను ఏ రకంగా ఆరోగ్యంగా బాగుపడ్డానో ఆ రకంగా మీరు కూడా ఏ సమస్య రాకూడదని కోరుకుంటూ ఈ వీడియోని చేశానండి. మీరు కూడా ఫాలో కండి. థ్యాంక్ యూ.